విశాఖ నగరంలోని కాలువలు గడ్డలు నుంచి వచ్చే వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విషయంలో జీవీఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం సాగరఘోష పేరిట మత్స్యకారులతో కలిసి ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరానికి సముద్ర తీరం ఒక ఆభరణమని, అటువంటి సముద్ర తీరం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఈ విషయంలో ప్రజలకు సైతం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కల్పించామని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్రతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంచాలనేటువంటి మత్స్యకారులకు విశాఖపట్నంలో నమస్కారం. విశాఖపట్నానికి తీర ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం విశాఖపట్న ఉనికికి, విశాఖపట్నం యొక్క ఔన్నత్యానికి ఒక తలమానికం లాంటిది. అటువంటి సముద్ర తీరంలో ప్రభుత్వాల, స్థానిక ప్రభుత్వాల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాల కారణంగా, ఈనాటి నిర్లక్ష్యం కాదు, దశాబ్దాల నిర్లక్ష్య కారణంగా మరి దాదాపుగా 26 కాలువల్ని, గెడ్డల్ని సముద్రంలోకి పంపిస్తూ వ్యర్థ పదార్థాలన్నింటినీ సముద్రంలోకి పంపించేటువంటి ఒక క్రిమినల్ చర్య దశాబ్దాలుగా జరుగుతోంది. దీనివలన మనం ఆర్కే బీచ్, రిషికొండ బీచ్ వరకు చక్కగా వాటిని టూరిజం దృష్ట్యా దాన్ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తూ, మనం పక్కనే లాసెన్స్ బే కాలనీ వద్ద వెనక ప్రాంతంలో పార్క్ వెనక ప్రాంతం కానివ్వండి, పెదజాలరపేట వెనక కానివ్వండి, జాలరి ఎండాడ ప్రాంతంలో కానివ్వండి, అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా మనస్సు చివుక్కుమంటుంది. అక్కడ నడవాలన్నా కూడా బాధేస్తుంది, భయమేస్తుంది. ఆ చెత్త మధ్యలో నడవాలంటే ఒక నెల రోజుల క్రితం కేంద్ర మంత్రి రూపాలా గారిని కూడా పండుగ రోజున, మరి మత్స్యకారులు చేసుకునే పండుగ రోజున అక్కడికి తీసుకువెళ్తే పెద్దాలపేటకి అంత చెత్తలో నుంచి వెళ్ళవలసిన పరిస్థితి. విశాఖపట్న ఉనికికి, ఆర్థిక రంగానికి ప్రధాన చేయూతనైంది సముద్రం. ఇక్కడ ఉన్నది ప్రధానంగా బ్లూ ఎకానమీ. దేశంలోనే అత్యధిక ఆక్వా ఎక్స్పోర్ట్ జరిగేది విశాఖపట్నం నుంచి. 2 లక్షలకు పైగా మత్స్యకారులకి ఉపాధిగా సముద్రం ఉన్నది. కానీ సముద్రంలో వేటకు వెళ్తే వాళ్ళకు పడేది ఎంత చేపలు, ఇతర మెరైన్ లైఫ్ వారికి దొరుకుతుందో అంతకంటే ఎక్కువ చెత్త దొరుకుతోంది. ఇది భవిష్యత్తులో పూర్తిగా కూడా మెరైన్ లైఫ్ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. డెడ్ జోన్ అంటారు. నేను పార్లమెంట్లో కూడా ఈ విషయంపై ప్రస్తావించడం జరిగింది. డెడ్ జోన్ అంటే అక్కడ ఎటువంటి ప్రాణి బతకలేదు, ఆక్సిజన్ సప్లై ఉండదు. భవిష్యత్తులో ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మరో 2 దశాబ్దాల్లో అటువంటి పూర్తి డెడ్ జోన్ ఇక్కడ నిర్మాణమయ్యేటువంటి అవకాశం ఉంది. దానివల్ల లక్షల మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోనున్నారు. అలాగే సీ కోస్ట్ ఏదైతే ఉన్నదో 15.5 కిలోమీటర్ల పొడవైనటువంటి తీరం, సముద్ర తీరం విశాఖపట్నం నగరంలో ఉంది. దానిలో 30 సంవత్సరాల్లో 3 కిలోమీటర్లు కుచించుకుపోయింది. పొల్యూషన్ కారణంగా, నిర్లక్ష్య కారణంగా. ఇదే పరిస్థితి కొనసాగితే సముద్రం మరింత కుచించుకుపోయి మరో 30 సంవత్సరాల్లో విశాఖపట్నంకు ఉన్నటువంటి సుందర ఈ తీరం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా నష్టపోతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సాగర్ ఘోష అనేటువంటి కార్యక్రమాన్ని మా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గారి ఆధ్వర్యంలో టేకప్ చేయటం జరిగింది. ఈరోజు జాలర్ ఎండాడలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మరి మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే కార్యాచరణ చేపట్టాలని చెప్పబోతున్నాం. స్మార్ట్ సిటీ నిధులు, అమృత పథకం కింద నిధులు, స్వచ్ఛ భారత్ కింద నిధులు మరే నగరానికి రాని స్థాయిలో ఆదరణ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి విశాఖపట్నానికి లభించినా ఇటువంటి ప్రాజెక్టులు టేకప్ చేయకపోవటం అనేది నిజంగా బాధాకరం. ఇక్కడ ఎంత ఖర్చైనా సరే ఈ ప్రభుత్వం
వెంటనే కదిలి వచ్చేటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి. అలా చేయలేని ఒక యాక్షన్ ప్లాన్, కనీసం అసలు ఏం చేస్తే నగరాన్ని తీర ప్రాంతాన్ని స్వచ్ఛంగా ఉండొచ్చు అన్నదానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే ఒక నెల రోజుల్లో అటువంటి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారితో చర్చించి ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో దానిపై ఒక పెద్ద విశ్లేషణ కూడా మా తరఫున మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాల్తేరు జంక్షన్ దగ్గర ఆగుదాం.